Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into his image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that his grace is sufficient for you. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలం కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువు మనల్ని ప్రేమించి ఆయన సన్నిధానంలో ఉండడానికి ప్రభు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మనం ప్రభువుని ఎంత స్తుతించినా కూడా సరిపోదు. ప్రస్తుత పరిస్థితులు మనందరము ఎరిగి ఉంటున్నాం. అయినప్పటికీ దేవుడే మనకి అన్నీ ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా ప్రభు వాక్యాన్ని మనం విందాం. ప్రభు మనందరితో కూడా మాట్లాడునుగాక. మనకి ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకి మొదటి సర్వీస్ జరుగుతుంది, రెండవ సర్వీసు 10 గంటలకు జరుగుతుంది. మరి చాలామంది వాళ్ళు ఆన్లైన్ అంటున్నారు. మీరు మెసేజ్ సరిగ్గా చదవట్లా. ఒకవేళ నిజంగా ఆన్లైన్ అయి ఉంటే మాస్క్ కంపల్సరీ ఎందుకు రాస్తారు? ఇంట్లో మాస్క్ వేసుకోమని చెప్తారా? చెప్పరు కదా. మనం కొంచెం శ్రద్ధగా చదివితే మంచిది. ముందే రాశారు కదా, సోషల్ డిస్టెన్స్ ఇంట్లో కాదు చర్చిలో గురించి రాసింది. దేవునికి స్తోత్రం కలుగుగా. కనుక ఎవరైతే కొంచెం అనారోగ్యంగా ఉన్నారు అని అనుకునే వారిని ఆన్లైన్లో చూడండి అని చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. ఈ ఉదయకాలం పరిస్థితుల్లో కూడా మీరందరూ ప్రభు సన్నిధానానికి వచ్చారు. దేవుని సన్నిధానంలో ఉండటమే మనందరికీ ఆరోగ్యం, సురక్షితత్వం. దేవునికి స్తోత్రం కలుగుగాక. గమనించండి, రేపు సోమవారం నుంచి ఒక 21 days 21 hours మన సంఘ యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనుకుంటున్నాం. ఒక 21 గంటలు యవనస్తుల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాం. మరి ఎందుకంటే దేవుడు వారికి అనేకమైన వాగ్దానాలు అనుగ్రహించి ఉన్నారు. ఫోన్ అప్డేట్ అయినట్టు మన ఆశీర్వాదాలు కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. అది అప్డేట్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తేనే అన్నీ ఫంక్షన్ అవుతాయి. అంటే ప్రార్థన అప్డేట్ అవ్వాలి. ఆత్మ బలం పెరిగితేనే ఆశీర్వాదాలు పెరుగుతూ ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. ఈ పక్కన చెప్పండి, ఆత్మ బలం పెరిగితేనే ఆశీర్వాదాలు పెరుగుతాయి. హల్లెలూయా. మనలో దేవునితో ఉన్న ఆత్మీయత పెరుగుతున్న కొలది అనేకమైనవి సాధించలేనివి సాధించడానికి దేవుడు మనకి కృప ఇస్తాడు. చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని మనం విందాం. మీ మొబైల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు మోగుతున్నాయి అక్కడెక్కడ. స్విచ్ ఆఫ్ చేసుకోవద్దు, పేలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభు మనందరితో కూడా మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి నీ వాక్యాన్ని వినటానికి మీరు మాకు ఇచ్చిన కృపకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యం నీది, ప్రజలు నీ వారి. నీదైన సేవకుడు నిన్ను అడిగినప్పుడు నీవు నేర్పించిన మాటలు నాయన నీ బిడ్డలకు తెలియజేస్తుండగా అవి నీ మాటలను గ్రహించుకొని ప్రతి ఒక్కరూ నాయన నీ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ జీవితాల్ని మార్చుకుంటూ నువ్వు అనుగ్రహించే కృపను, కాపుదలను అనుభవించడానికి సహాయం చేయండి. మానవ స్వరం మరుగు చేయండి నాయన. మానవ ముఖమును కప్పి నీ సన్నిధి కనపరచుమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెబుతాం. హల్లెలూయా. చాలా సంతోషం. 100 గంటల ప్రార్థన అయిన దినము నుంచి ప్రతిరోజు దేవుడు ఏదో ఒక కార్యము చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరో ఒకరి జీవితంలో కార్యము జరిగిస్తూనే ఉన్నాడు దేవుడు. అందుకనే ప్రార్థన చాలా బలమైనది, శక్తి కలిగినది. మనం చేసే ప్రార్థన ఎక్కడికి కూడా వ్యర్థముగా పోదు అన్నమాట. అందుకనే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. నేను చెప్పినట్టుగా ఇది మనం నేర్చుకునే టైం. పోయిన వారం కూడా నేను మీకు చెప్పాను, ఒక బైబిల్, ఒక పుస్తకం, పెన్ను తెచ్చుకున్నాను. తెచ్చుకున్న వాళ్ళని దేవుడు దీవించునుగాక. తెచ్చుకున్న వాళ్ళు వచ్చే వారం నుంచి తెచ్చుకోండి, లేకపోతే మేమే ఇవ్వాలి మీకు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పినప్పుడు దాన్ని అనుసరించడం మనం నేర్చుకోవాలి.
దేవునికి స్తోత్రం చెప్పండి అని చెప్పే కదా. మనల్ని ఆదరించే టైం అయిపోయింది. ఇప్పుడు దేవుడు మనకి నేర్పించే టైం. ఎంత శ్రద్ధగా దేవుని మాటలు మనం నేర్చుకుంటామో దేవుడు అంతగా మన పరిస్థితిని మారుస్తాడు. మొన్నటి దినం కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభువా, ప్రతి వారం ప్రార్థన చేస్తాను, ఏం వాక్యం చెప్పాలి ప్రభువా అని ఇలా ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు ప్రభు నన్ను ఒక అంశంలోనికి దేవుడు నడిపించాడు. అంటే నేను కూడా చాలాసార్లు ప్రభుని అడుగుతాను, ప్రభువా చాలా వాగ్దానాలు ఉన్నాయి, అనేకమైనవి నెరవేర్చబడట్లేదు, ఏంటి ప్రభువా నువ్వు గొప్ప గొప్ప వాగ్దానాలు ఇస్తున్నావు, ఏమైనా సరి చేసుకోవాల్సి ఉందా, నేర్చుకోవాల్సి ఉందా, తెలుసుకోవాల్సి ఉందా అని ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఇచ్చే అనేకమైన అంశములు అవి ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగా అవి మనం నేర్చుకుంటా ఉంటే దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవించడానికి దేవుడు మనకి కృపిస్తాడు. నేను ప్రార్థన చేస్తుండగా నా పక్కనే ఒక డైరీ ఉంది. డైరీలో అన్నీ రాసుకుంటూ ఉంటాను. నేను రాసుకుంటున్నప్పుడు పక్కన ఒక 4-5 లైన్స్ ఉన్నాయి ఆ డైరీలో. ఆ ప్రార్థన మధ్యలో ఆ లైన్స్ ఏంటంటే దేవుని దగ్గర నేను చెప్పిన కొన్ని మాటలు అక్కడ రాసున్నాయి అన్నమాట. ఆ ప్రార్థన మధ్యలో ప్రభు నన్ను అడిగింది ఏంటంటే, ఇవన్నీ నువ్వు పాటిస్తున్నావా అని ప్రభు అడిగాడు. అడిగినప్పుడు ప్రభు కొన్నిసార్లు కొన్ని పాటించట్లేదు అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, అందుమూలముగానే జీవితంలో కొన్ని ఆశీర్వాదాలు రావట్లేదు అని అన్నాడు. మరి ఏంటి ప్రభు నీ అంశం ఏమిటి అని అంటే, దేవుడు అన్నాడు కదా, ఒట్టు తెలుసు కదా, ఒట్టు పెడతారు చాలామంది. మా అమ్మ ఒట్టు, మా నాన్నొట్టు, బైబిల్ మీద ఒట్టు, అంతా పొట్టు. హల్లెలూయా చెప్పండి. అంటే అర్థమైందా? చెప్పిందంతా పొట్టేనని, ఏది పాటించేదేవి ఉండదు. చాలా సింపుల్గానే వేస్తాం ఒట్టు 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 అని. అయితే అప్పటి నుంచి నేను బైబిల్ వాక్యాన్ని తీసి చదవటం మొదలుపెట్టాను. అసలు ఈ ఒట్టు ఏంటి, దీని సంగతి ఏంటని ఆలోచిస్తున్నప్పుడు చాలా శక్తి కలిగిన కొన్ని మాటలు దేవుని వాక్యంలో రాయబడినాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం చాలామంది అనుదిన జీవితాల్లో ఒట్టు చేసుకుంటాం. అవునా? ఒక పరిస్థితి వచ్చింది, ఒట్టు ఇంకెప్పుడు తాగనంటాం. ఒట్టు కోపం వచ్చిన తర్వాత ఇంకెప్పుడు నీ మీద నేను కోపడినా అన్నారా చెప్పండి, అన్నారా లేదా? ఒట్టు ఇంకెప్పుడు చర్చ్ మాను ప్రభువా, ఒట్టు ప్రభువా. అవునా? ఇవన్నీ ఎవరితో చేసింది మనం చెప్పాలి, మీరు అందరూ దేవునితో చేసిన ఒట్టు. అవునా కదా? సో చాలాసార్లు మనము అనేకమైనవి ఒట్టు ఇలా చేస్తాం, కానీ వాటిని చాలా చులకనగా చూసి వాటన్నిటినీ కూడా ఒక్కటి కూడా పాటించం జీవితంలో. కానీ దేవుడైతే మాత్రం ఆయన ఒట్టును పాటించాలి. దేవుడు మనతో చేసిన ప్రతి దాన్ని దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాలి. లేకపోతే నేను రాను ప్రభువా, నీ సన్నిధికి రాను, నేను పాడను, నేను బైబిల్ చదవను, అయ్యగారితో మాట్లాడను. హల్లెలూయా చెప్పండి. కోపమేమో దేవుని మీద, చూపించేదేమో అదిగో మీరే అన్నారు దేవుడికి స్తోత్రం. మనుషులు లోపలే ఉంటుంది, అదే నోట్లోకి వస్తుందంట. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందా? సో చాలాసార్లు మన దైనందిన జీవితాల్లో తీసుకున్న తీర్మానాల్లో ఎక్కడ మనము నిలబడని వారుగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగాక. తీసుకునేది మంచిదే, అది తీసుకుంటే చాలా ఆశీర్వాదం. కానీ ఆ తీసుకున్న దానిని ఏమాత్రము మనము పాటించిన వారిగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెప్పాడు, మీరు ఖచ్చితంగా కొన్ని తీర్మానాలు, ప్రమాణాలు, ఒట్టులు చేయాల్సిందే అన్నాడు దేవుడు. కొన్ని వాక్యాలు చదవాలని నేను ఆశపడతా ఉన్నాను. అప్పుడు మనకి ఆ మాటను గురించిన లోతు అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 33వ వచనము నుండి మనము చదువుతున్నప్పుడు, నేను చదువుతూ ఉంటాను, కొంచెం శ్రద్ధగా మీరు దేవుని వాక్యాన్ని చూస్తూ ఉండండి. యేసుక్రీస్తు చెప్పిన మాటలు మనకి కనబడతా ఉంటాయి. మత్తయి సువార్త 5:33 నుంచి నేను చదువుతున్నాను. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లించవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు, ఆకాశము తోడనవద్దు,
అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనొద్దు, నీవు ఒక్క వెంట్రుకైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది. హల్లెలూయా చెప్పండి. ఇంకా కొంచెం వాక్యాలు మనం చదువుతుంటే ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది మనకి. దేవుని యొక్క వాక్యములో దేవుడు అంటాడు, నువ్వు ఒట్టు పెడితే పెట్టావు కానీ పాటించేటట్టయితే పెట్టు, లేకపోతే అసలు నువ్వు పెట్టకుండా ఉండటమే మంచిదంటాడు దేవుడు. ఒకటి ఆలోచించుకోవాలి, ఒట్టు పెట్టేది ఎవరితో? మారని దేవునితో, నమ్మకమైన దేవునితో. మాట మార్చని దేవుడితో నువ్వు మాట చెప్పి మారితే అది ఎంత పాపం. హల్లెలూయా చెప్పండి. చాలా సింపుల్గా మనం దేవుని ముందు కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటాం. కానీ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన వాక్యాన్ని చదువుతున్నప్పుడు నువ్వు పలుకుతున్న ప్రతి మాట ఆయన చాలా సీరియస్గా తీసుకుంటున్నాడంట. దాన్ని, ఆ మాటలన్నీ కూడా ఆయన రాసుకొని ఆయన దగ్గర గుర్తు ఉంచుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఏంటండి ప్రాబ్లం అని అంటే, నువ్వు దీవించబడే సమయంలో, ఆశీర్వదించబడవలసిన సమయంలో ఇలాంటివి అడ్డుపడతా ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. మీకు చిన్న చిన్న ఉదాహరణలు చెప్తాను, కొన్ని అర్థం చేసుకోండి, మీకు అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. కొంతమంది తీర్మానం చేసుకున్నాం, ప్రభువా నేను 3 గంటలకు లెగిసి ప్రార్థన చేస్తాను. ఫస్ట్ 4 రోజులు చేస్తాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఒకటి, ఏదన్నా సందర్భంలో ఏదో తెలియని పరిస్థితుల్లో ఒకవేళ ఇంటికి 2ంటికి వచ్చి పడుకున్నావు అనుకోండి, ఆ రోజు 3ంటికి చేయనందుకు దేవుడేమో అండ నిన్ను. నా మాట నీకు అర్థమవుతుందా? కానీ అన్ని రోజులు 2ంటికి రావుగా. కొన్నిసార్లు ప్రభు అంటాం, తొందరపాట్లు ఓటేసి, ప్రభు నేను ఖచ్చితంగా ₹1,00,000 ఇస్తాను ప్రభు, ఓటేసేద్దాం వెంటనే. ఒకవేళ పరిస్థితులు బాగోపోతే దేవుడు నిన్నేమండవు, కానీ ప్రభు నీకు ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా ఒట్టును తీర్చాలి. అర్థమైతే హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. అందరూ ముఖాలు డౌన్ అయిపోయినాయి, ఎందుకంటే తీసుకున్న ఇప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయి. తొందరపాటులో ఏమండి, ఉద్రేకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చెప్పిన మాటలు. ఇంకొకటి తెలుసా, వన్స్ యు మేక్ ఒక వావ్ దేవునితో చేసిన తర్వాత, ఒక ఒట్టు చేసిన తర్వాత, అది నిబంధన దేవునితో. సో నీకు నచ్చినప్పుడు కొట్టేయడానికి, నువ్వు నచ్చినప్పుడు మార్చుకుంటానికి కుదరదు. ఒక్క సొల్యూషనే ఉంది, ఏంటి తెలుసా? మరలా దానిని జీవితంలో తీసుకొచ్చి చేయటం మొదలు పెడితేనే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నేను ఒక వాక్యం చదువుతుంటే నాకు భలే సర్ప్రైజ్ అనిపించింది. అంటే ప్రస్తుతం మళ్ళీ అంతా ఎక్కడ చూసిన టాక్ ఏంటి చెప్పండి? కరోనా, అవును కదా. కానీ దేవుడి కృప వల్ల దేవుడు మనకు కొంచెం ధైర్యం ఇచ్చాడు. అంతకుముందు అన్నంత భయ ఆందోళన ఏమీ లేకుండా. కానీ పరిస్థితి చాలా ఎక్కడ చూసినా ఉంది. కేవలము దేవుడే మనల్ని కాపాడాలి. అయితే నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇంటిలో కూడా తెగులు ఉన్నట్టుగా ఒక వాక్యం ఉంది. ఒంటిలో తెగులు తెలుసుకుంటున్నాం ఇప్పుడు, కానీ ఇంట్లో కూడా తెగులు ఉందంట. ఇంట్లోకి తెగులు ఎలా వస్తుంది చెప్పండి? ఒక అనారోగ్యం ఇంట్లోకి ఎలా వస్తుంది? ఒంట్లోకి అయితే మనందరికీ తెలుసు. చూడండి ఆ మాట ఎక్కడ ఉంటుందంటే, లేవియాకాండం 14వ అధ్యాయము 34వ వచనం. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములో ఏ ఇంటనైనను నేను కుష్ఠపొడగ కలగజేసిన ఎడల అనుంది. ప్లేగ్ అని రాశాడు ఇంగ్లీష్లో. అక్కడ తెగులు ఎక్కడది మాట్లాడాలి, ఇంటిలోనే. ఇంకొక మాట కూడా చదివారు ఫస్ట్లో, ఏమనుంది? నేను స్వాస్థ్యముగా మీకిచ్చు దేశమునకు మీరు వచ్చిన తరువాత, మీ స్వాస్థ్యమైన దేశములో ఏ ఇంటనైనను. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ రోజున అనేకమైన విస్తున్నాడు, కానీ గుర్తుపెట్టుకో, ఇంటిలోనికి తెగులు రాకూడదు.
కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పాలి. మన ఇంట్లోకి ఏం రాకూడదు? ఇల్లు ఎక్కడుంది? వాగ్దాన దేశంలో ఉన్న ఇల్లు అది. దేవుడు తీసుకెళ్తానన్న ఇల్లు అది. అక్కడికి వెళ్ళిన తరువాత దేవుడు అంటున్నాడు, ఆ ఇంటిలోనికి ఏమి రాకూడదు? తెగులు రాకూడదు. ఎలా వస్తుంది పాస్టర్ గారు? ఒంట్లో కొత్త తెలుసు కానీ ఇంట్లోకి ఎలా వస్తుంది అని అంటే, దేవుడు తన వాక్యాన్ని చాలా స్పష్టంగా చెప్పిన మాటలు మనం చూడండి. ఈ రోజున ఈ పరిస్థితులన్నీ రావటానికి గల కారణం ఏంటో తెలుసా? చుట్టుప్రక్కల తెగులు. ఎందుకంటే ఇళ్లలో తెగుళ్ళు పోతాయి. అర్థమైన వాళ్ళు అల్లేలో చెప్పండి. మన ఇళ్లలో తెగుళ్ళు ఉన్నాయి. ఆ తెగులు పోవడానికి బయటకు ఒక తెగులు వచ్చింది. ఎప్పుడైనా చూడండి, ఒక కష్టము కానీ ఒక వేదన కానీ దేవుడు పంపించే ఏదైనా సరే మనము చూసినట్లయితే అది నాశనాన్ని తీసుకురాదు, కానీ మనిషిని ఆత్మీయంగా మెలుకొల్పేస్తుంది అది. అందుకే కొద్ది సందర్భాల్లో దేవుడు ఏమంటాడు చూడండి. అందుకే జెఫన్యా 3వ అధ్యాయము 2వ వచనం. జెఫన్యా 3వ అధ్యాయం 2వ వచనం. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దేవుని యొద్దకు రాదు. చూడండి 4 మాటలు రాశాడు. 1, దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, దేవుని యందు విశ్వాసం ఉంచదు, దేవుని యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. ఈ మాటలు చేసేవాళ్ళు లేరా చెప్పండి? మన మధ్యలో లేరా? మనం లేమా ఆ లిస్టులో? అంటే ఉన్నాం. మనము సంఘము మానేసిన, దేవుని వాక్యాన్ని పక్కకు పెట్టిన, దైవ సేవకుల్ని పక్కకు పెట్టిన, మనకు నచ్చినట్టు మనం జీవించిన, ఆలోచించుకోవాలి. పరిస్థితులు తీసుకొస్తాయి. దాని పరిణామములు ఏమిటి అనంటే, దేవుని వాక్యము ఖచ్చితంగా చెప్తుంది ఏమిటి అనంటే, నీ ఇంటిలోకి ఏమొస్తుంది చెప్పండి? తెగులు వస్తుంది. అయితే మందిరం మానేసేవాడు మాత్రమే కాదు, వచ్చి ఆయన స్వరం వినకపోయినా, వచ్చి ఆయన ఇచ్చు పరీక్ష అంటే ఆయన సరి చేసినప్పుడు సరవకపోయినా, ఆయన మీద వచ్చి నమ్మకము ఉంచకపోయినా, ఆయన పిలుస్తున్న ఆయన వైపు తిరగకపోయినా, వారికి శ్రమ. వారి కుటుంబాల్లోనికి ఏమొస్తుంది చెప్పండి? తెగులు వస్తుంది. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎలా తెగులు వస్తుంది అని అంటే, నీతిమంతులని పిలువబడుతున్న మనుషులు అనీతిగా బ్రతకటం మొదలు పెడితే ఇంటిలోకి తెగులు వస్తుంది. దేవుడు మనల్ని నీతిగా బ్రతకమని దేవుడు పిలిచాడు, అవునా? మన పేరేంటి చెప్పండి? నీతిమంతులు. కానీ మన జీవితంలో నీతిగా బ్రతకకపోతే, ప్రభు వాక్యం సెలవిస్తుంది, నీతిగా బ్రతకకపోతే ఏమవుతుందంట? మన ఇంటిలోనికి తెగులు వస్తుంది. చెప్పండి, ఎక్కడికి వస్తుందంట? ఇంట్లోనికి వస్తుంది. ఆ ఇల్లు ఎన్ని కోట్లు పెట్టి కట్టిందైనా ఉండొచ్చు, ఎంత చూడడానికి రమ్యమైందైనా ఉండొచ్చు, కానీ ఆ ఇంటి లోపలికి ఏమొస్తుందంట? తెగులు వస్తుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనములో మనం చూసినట్లయితే అక్కడ ఏం మాట రాస్తుంది చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనములో, అట్టివారు పాడైన పట్టణములో నివసించుదురు, ఎవరు నివసింపకూడని ఇండ్లలో దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియమైన దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రభువు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు, ప్రభు వాగ్దానాల జీవితంలో ఎందుకు నెరవేర్చబడట్లేదు అని వేసుకునే ప్రశ్న ముందు నీ ఇంటి లోపల తెగులుందో లేదో నీవు పరిశీలించుకోవాలి. ఒకవేళ దేవుని యొక్క నీతి లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీ ఇంటిలో ఏముంటుంది చెప్పండి? తెగులు ఉంటుంది. ముందు అది నువ్వు క్లియర్ చేసుకోవాలి. దాని గురించి సమయాన్ని కనిపెట్టుకొని అది ఏంటి అనేది పరిశోధించుకొని పరిశీలించుకుంటేనే అప్పుడే దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది.
ఆయన ఏ మనిషిని ఏ క్షణమందైనా ఆశీర్వదించగలిగిన సర్వశక్తుడైన దేవుడు ఆయన. కానీ ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మనల్ని మనము దేవుని సన్నిధానంలో పరిశీలించుకున్నప్పుడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకి సత్యం అనేది చాలా చులకనగా ఉంటుంది. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. సత్యము కానీ ఇవన్నీ చాలా చులకనగా ఉంటాయి మనకి. అబద్ధం అంటే పెద్ద గొప్ప అనుకుంటాం మనం, అవునా కదా? అందుకే ఒక ఆయన అన్నాడు, ఇఫ్ యూ లై యూ హ్యావ్ టు ఆన్సర్ ఫర్ ఇట్, బట్ ఇఫ్ యూ టెల్ ద ట్రూత్ విల్ ఆన్సర్ అని అంటాడు. నువ్వు అబద్ధం చెబితే నువ్వే దానికి ఆన్సర్ చెప్పాలంట, కానీ సత్యం చెబితే సత్యమే జవాబు చెబుతుందంట. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కానీ మనం చాలా సులువుగా ఆడేస్తాం, చాలా ఈజీగా చెప్పేస్తాం. ఇక్కడ ఆలోచించుకోండి, ప్రభు అంటున్నాడు నీ నివాసములలో. అందుకనే ఎహెజ్కేలులో కూడా ఒక మాట ఉంటుంది, చాలా కొన్ని మాటలు హార్డ్గా ఉంటాయి ఈ రోజున, అయినప్పటికీ దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పలుకుతున్న మాటలు. ఎహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం చూడండి. ఇందువలననే ఇందువలనే పూయుచున్న వారితో నీవిట్లనము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. ఆ గోడ పడగా జనులు మిమ్మల్ని చూచి మీరు పూసిన పోత ఏమైనని అడుగుదురు కదా. ఇందుకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదు. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ రాసుంది కదా, ఏమంటున్నాడంటే దేవాది దేవుడు ఎంత ప్లాస్టిక్ వేసుకుని, ఎంత అన్ని చేసుకున్నా, ఎన్ని డెకరేషన్లు చేసుకున్నా, గాడ్ నచ్చని అనీతి అనేది ఉంటే కనుక అవన్నీ కూడా కూలిపోతాయి అంటున్నాడు దేవుడు. అందుకే మనం చేసే ప్రతి విషయం చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఒక స్థలం కొనుక్కున్నా, ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒకని అన్యాయం చేసి తెచ్చుకోకూడదు ఇల్లు. మరొకరిని మోసం చేసి తెచ్చుకుంటే నీ ఇంటి మీద అనీతి అనేది అలాగే నిలబడుతుంది. నువ్వు ఎంత మంచిలైనా కూడా దాంట్లో తెగులుంటుంది. హల్లెలూయా చెప్పండి. మరొకరిని మోసం చేసి నువ్వు సంతోషంగా బ్రతకలేవు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమన్నాడు. అలా వారిని మోసం చేసి తెచ్చుకున్న ఇంట్లో ఏముంటుంది చెప్పండి? తెగులు ఉంటుంది. అందుకే నీ ఇంటిలో అనారోగ్యం, అందుకే నీ ఇంటిలో అస్వస్థత, అందుకే నీ ఇంట్లో అసమాధానం. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే బైబిల్లో ఉంది, నీతిమంతుని నివాసములో ఆశీర్వాదం ఉంటుంది. పేరుకు నీతిమంతుడు, ప్రవర్తన అనీతి అయితే ఆశీర్వాదం ఇంట్లో రావటానికి అవకాశం లేదు. హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదైనా అండి, మనం తెచ్చే ఏదైనా, ఒక కాగితం అయినా, ఒక రాంగ్ వౌచర్ అయినా, మంది కానిది ఏదైనా, గవర్నమెంట్ పథకాలు పెడతారు, కొంతమంది అన్యాయంగా తీసుకుంటారు. అవన్నీ అక్కడ లెక్కలో ఉంటాయి. నువ్వు అర్హుడు అయితేనే తీసుకోవాలి. ఎందుకు తెలుసా? నువ్వు తీసుకుంటాం వల్ల ఇంకొక అర్హుడు అది పొందుకోలేకపోతున్నాడు, నువ్వు వానికి ఆటంకం అయ్యావు. స్తోత్రం చెప్పనండి. ఆల్రెడీ తీసుకున్నారా? మనము వాటికి అర్హులము కాదు, కానీ మనం అవి తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. అవన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాం. ప్రభు ఏమో మనం దీవించాలి. నువ్వు తెచ్చినది మరొక అర్హుడైన వాడు అనుభవించవలసింది. అది నీకు వర్తించకపోయినా నువ్వు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్న ఆ పేపర్ చూస్తావా, అదే తీసుకొస్తుంది తెగులు నీ జీవితంలో. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. లేవ్యకాండం 19:13 చూడండి ఏం రాస్తుందో. నీవు పొరుగు వారిని హింసించకూడదు, వారిని దోచుకొనకూడదు. చాలు, హల్లెలూయా చెప్పండి. పొరుగు వాడిని ఏం చేయకూడదంట. మరి ఇప్పుడు ఆయనకి లేదు, నువ్వు తీసుకుంటే దాన్ని ఏమంటారు? ఆశీర్వాదమా? మళ్ళీ దానికో సాక్ష్యమా? అర్థం చేసుకోండి.
నువ్వు చెప్పే సాక్ష్యం దేవునికి మహిమ రావట్లా. యూ హ్యావ్ రాబ్డ్ సంబడి ఎల్స్. మరొకరిది నువ్వు దొంగిలించి తెచ్చుకొని ప్రభు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఏం చేశాడు? యూ హ్యావ్ రాబ్డ్ సంబడి ఎల్స్. పొరుగు వానిది నువ్వు లాక్కొచ్చి తెచ్చుకుని నన్ను ప్రభు దీవించావు అంటే ఆ మాటకు అర్థం లేదు. అందుకనే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. మీరు నీతిని న్యాయమును అనుసరించి నడుచుకునుడి, దోచుకొన బాడవానిని బాధ పెట్టిన వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులైనను తండ్రి లేని వారైనను విధవరాండ్రులైనను బాధింపకుడి, వారికి ఉపద్రవం కలిగజేయకుడి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. యెహోవా ఇలాగ మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి అంటున్నాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున చాలా కుటుంబాల్లో గొడవలు, చాలా కుటుంబాల్లో అప్పులు, చాలా కుటుంబాల్లో అపార్థములు, చాలా కుటుంబాలు. ఎందుకంటే ఈ పరిస్థితుల వల్ల వచ్చిన తెగులు కారణము దానికి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మన జీవితంలో సంతోషము మొట్టమొదటిగా ప్రభు అయి ఉంటున్నాడు. ఆ ప్రభుని సంతోషిస్తూ ఉంటే, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటే ప్రభు మనకి కావలసిన ఆశీర్వాదములన్నీ సమృద్ధిగా దేవుడు దయచేస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలుసో లేదో, చాలా కంటికి కనబడే ఉదాహరణలు ఉంటాయి మనకి లోకంలో. మీకు తెలుసో లేదో, పెద్ద పెద్ద కంప్యూటర్ కంపెనీ ఒక ఆయన, మీరు గెస్ చేసుకోండి పేరు, ఒక 700 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేశాడు ఆయన. ఫ్రాడ్ చేస్తే 6 మిలియన్ షేర్ హోల్డర్స్ అందులో నష్టం అయిపోయారు. రోడ్డుకి ఎక్కారు జీవితాలు ఒక్క మనుషుడు వల్ల. ఆ మనిషి చేసిన తప్పు ఏమనుభవించాడో తెలుసా అండి? ఇప్పుడు ఆ మనిషికి ఒక రోగం సోకి అతడు నిరంతరము హాస్పిటల్కి వెళుతూనే ఉన్నాడంట. హాస్పిటల్కి వెళ్ళి అనేకమైన వారములో 16 ఇంజక్షన్లు చేసుకోవాలంట ఆయన బతకాలంటే. ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్పండి? ఎందుకు వచ్చింది? అనీతిగా సంపాదించాడు కాబట్టి. ఎంత? 1, 2 కాదు, ఎన్ని కోట్లు? 7,000 కోట్లు. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మనందరము వెళ్ళవలసింది పరలోక రాజ్యానికి. ఇక్కడ టెంపరీ లైఫ్ మంది. అసలు ఇప్పుడు లైఫ్ ఎంత ఫ్రెజైల్గా ఉందంటే, నిజంగానే ప్రభువు చెప్పినట్టుగా అడవి పువ్వు లాంటిది, నీటి బుడగ లాంటిది. ఈ రోజు పొద్దున కనబడే వ్యక్తి రేపొద్దున కనబడని పరిస్థితి. ఇది వెదర్ ఇట్ ఈస్ ఎ పాస్టర్ ఆర్ బిలీవర్. అది పాస్టర్ అయినా విశ్వాస అయినా ఈ సాయంత్రం కనబడితే రేపు కనబడని పరిస్థితి ప్రపంచంలో మనకుంది. ఈ రాత్రి నువ్వు కన్ను మూస్తే వేర్ డూ యు రీచ్? ఎక్కడ వెళ్ళగలుగుతావు? ఈ అనీతి అంతా చేసి జీవితంలో దేవుని మాట వినకుండా, నా మాట వినలేదు దేవుడు అన్నాడు, నేను సరి చేసినప్పుడు సరవలేదు అంటున్నాడు. ఆ మాటలన్నీ హృదయంలో పెట్టుకొని, ఈ ప్రవర్తన అంతా పెట్టుకొని, హౌ కెన్ యూ రీచ్ హెవెన్? ఎలా పరలోక రాజ్యం చేరగలుగుతావు అనేది ప్రశ్న. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే బైబిల్లో మనం చూస్తాం, అనీతిమంతుడుగా ఉన్న జక్కయ్య ప్రభు సందర్శించిన తర్వాత అతనిలో ఏం జరిగింది చెప్పండి? ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాడు ఆయన. యేసుని కలిగిన ప్రతి ఒక్కరు, యేసుని నమ్ముకున్న తర్వాత ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టాలి. లోకములో నుంచి వచ్చిన నీవు లోకములోనే ఉంటావు, కానీ లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ బ్రతుకున్నంతకాలం లోకములోనే మనం ఉంటాం. అందుకే ఎగ్జాంపుల్ చేప గురించి చెప్తారు. చేప మురికి నీటిలో ఉంటుంది, కానీ దానికి ఏం మురికి అంటుకుంటుందా? అంటుకోదు. ఈ మురికి లోకంలో మనం ఉంటాం, కానీ అవి ఏ మాలిన్యములు అంటుకోకుండా మనలను మనము జాగ్రత్త పరుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక.
మీకు అర్థమవుతుందా ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, చూడండి, ప్రభు దగ్గర మనం చేసుకునే ఒట్టు మంచిదే. ఎంత ఒట్టు చేసుకున్నాం, రక్షించబడిన నాటిన దేవుని దగ్గర ఒట్టు చేసుకున్నాం. చాలా, ప్రభువా నేను ఇలా బ్రతకను, నీతిగా బతుకుతాను, అంతకుముందు అయితే ఇలా ఉండేవాడిని, అలా చేసేవాడిని, ఇలా చేసేవాడిని, కానీ ఇప్పుడు నేను చెయ్యను అనే తీర్మానం చేయలేదా? నువ్వు ఒట్టు పెట్టలేదా ప్రభు దగ్గర? బాప్టిజం తీసుకున్నాడు దైవ సేవకుడు అడుగుతాడు కదా, అంతవరకు నిలబడతా అని. నిలబడిపోతున్నాయి గారు, ఆఖరి శ్వాస వరకు యేసు కొరకు నిలబడతా. ఎందుకు నిలబడిపోతారు ప్రభు? నిలబడిపోతా. పావురంలాగా వైట్ డ్రెస్ చేసుకోవద్దాం ఆ రోజు మనం. హల్లెలూయా చెప్పండి. దేవుని ఆత్మ ఆ రోజు దిగొచ్చేస్తుంది మన మీద, అంతే. ఇంకా అసలు మామూలుగా ఉండదు ఇంకా ఆ రోజు. తర్వాత నువ్వు ఎవరితో చెప్పింది మాట మాట్లాడాలి. తీసుకున్నవాళ్ళు చెప్పండి, ఎవరితో చెప్పిన మాట? నాతోనా? నన్ను అడగమంటే నేను అడిగా, నన్ను చేయమంటే నేను చేశా. నువ్వు చెప్పింది దేవునితో. వివాహంలో ఎవరితో చెప్పావు? దేవునితో చెప్పావు. కుటుంబంలో తీర్మానాల్లో ఎవరికి చెప్పుకున్నావు? దేవునికి చెప్పుకున్నావు. బట్ నిలబడుతున్నావా అనేది ప్రశ్న. అందుకే అన్నాడు, కుటుంబంలో తెగులు వస్తుంది. కుటుంబంలో ఆ అనీతిగా బ్రతకడం. ఇంకొకటి చూడండి, ఇంకొకటి కూడా ఆ అనీతి రావడానికి గల కారణం ఏంటంటే, దేవుని వాక్యం చెప్తుంది. లేవియాకాండం 14:37 చదువుతారు ఒకసారి. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు పల్లపు చారులు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంటి నుండి, ఇంటి వాకిటి నుండి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలను. ఇప్పుడు అంటున్నాడు, తెగులు వచ్చి గోడ మీద కూర్చుందంట. అమ్మ జాగ్రత్తకి నాలి. ఇందాక ఇంట్లోకి వచ్చింది, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? గోడ మీద. గోడ మీద ఎలా కూర్చుందనంటే, దేవునికి ఇష్టం లేని ఏ పిక్చర్ నీ ఇంట్లో ఉన్నా సరే, దేవునికి నచ్చనిది ఏది నీ ఇంట్లో గోడ మీద ఉన్న గుర్తుపెట్టుకొని, ఇంటి గోడ మీద తెగులుంది. హల్లెలూయా చెప్పరేటి? చెప్పర్లే. నా మాట అర్థమవుతుంది మీకు? మనకి తెలియకుండా తెగుళ్ళు తెచ్చిపెట్టుకుంటాం ఇళ్లల్లో. నేను ఒక సహోదరుడు ఒకరోజు ఒక షాప్కి వెళ్ళాము. వెళితే పెద్ద కత్తి ఒకటి ఉందన్నమాట. చూడటానికి బాగుంది అది. సరే, ఇంట్లో తగిలించుకుంటే బాగుంటుంది డెకరేషన్ అని తను కొనుక్కున్నాడు. అయితే విచిత్రం ఏంటంటే, కొన్ని రోజులు పోయిన తర్వాత అది సరిగ్గా గ్రహించుకోవాలా. ఆ కత్తి ఆ చెక్కకిని ఆ ఇనుము లింక్ అయి ఉంటుంది కదండి, అక్కడ ఒక చిన్న డ్రాగన్ బొమ్మ ఉంది. ఏం బొమ్మ? డ్రాగన్ అంటే తెలుసు కదా, తెలుగులో ఏంటి? బేతాళుడ. మొత్తానికి ఆ వస్తువు ఆ ఇంట్లో ఉన్న రోజు నుంచి గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంట్లో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంది. నాకెందుకు ఒక అనుమానం వచ్చి ఒకరోజు అన్నాను, తమ్ముడు ఎందుకన్నా మంచిది అది తీసి పారేస్తే బెస్ట్. నీకు తెలియకుండా నీ ఇంటి లోపలికి ఏమొస్తుంది? మాట్లాడలే ఎవరు. అందుకే ప్రభు అంటాడు, నేను తప్ప మరి ఏది ఉండకూడదు అంటాడు. అందుకే దేవుడు కొన్ని వాటిల్లో ప్రభావములు ఉంటాయి. కొంతమందికి నమ్మటం కష్టం ఉంటుంది, మనం ఏం చేయలేము దానికి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయలేము, దాన్ని పూసుకున్న తర్వాత తెలుస్తుంది. అర్థమైందా? పూసుకుంటుంటే అది మన మీద పూసుకున్నాక తెలుస్తుంది అదేంటో. అసలు ఎందుకు అది మనకి? సమాధానంగా కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటాం అంటున్నా. అందుకే
దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మీరు నమ్మరు కానీ చాలాసార్లు వీటి వలనే వీళ్ళల్లో చాలా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. హల్లెలూయా చెప్పండి. కనుక మనకి తెలియకుండా వస్తూ ఉంటాయి. వాటిని మనం ఏం చేయాలంటే వాటిని అన్నిటినీ తీసి, అందుకే అక్కడ రాసి ఉంటుంది కదా, ఆ ఇంటిని మూసేసి ఆ ఇంటిని అంతా కూడా పరిశుద్ధపరచండి అంటున్నాడు దేవుడు. నువ్వు కూడా 7 రోజులు ఇల్లు మూసేవని నేను చెప్పట్లా, దాని అర్థం అది కాదు. నిన్ను నీవు ఆత్మ పరిశోధన చేసుకొని కనిపెట్టుకొని అలాంటివి ఏవైనా ఉంటే తీసి పడేయాలి. ఇంకోళ్ళకి ఇవ్వకండి. ఇంకోళ్ళకి ఇస్తే ఇంకా పెద్ద తప్పు చేసినట్టు నువ్వు, అంటే నీ మీద పూసుకున్నది మళ్ళీ ఇంకొకరికి పోతున్నట్టు, అంతే కదా. నీకు వచ్చిన కీడుని ఇంకొకరికి షేర్ చేసినట్టు. అది షేర్ చేయకూడదు, దాన్ని తీసి ఏం చేయాలి చెప్పండి, పడేయాలి. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయం 17వ వచనం చూడండి. మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి విస్తరింపు చేయనట్లు అద్దుకో. ఆ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఒకసారి గట్టిగా చదవండి ఆ మాట. నిర్మూలము చేయవలసిన దానిని కొంచెమైనను నీ వద్ద ఉంచుకోకూడదు. కొంచెం కూడా ఉండకూడదంట, కొంచెం కూడా. అది నన్ను చాలా ప్రేమించి ఇచ్చారు పాస్టర్ గారు, పెట్టుకో. అది నిన్ను బాగా ప్రేమిస్తుంది. ఎంత ప్రేమిస్తుంది అంటే నీ మనసు మీద పడుకోబెడుతుంది, నీ ఇంట్లో సమాధానం చేస్తుంది, నీ ఇంట్లో పరిస్థితులు తారుమారు చేస్తుంది. నిన్ను బాగా ప్రేమించే ముందే నువ్వు దాన్ని ద్వేషించడం మంచిది. అందుకంటున్నాడు కొంచెమైనను కూడా ఉండకూడదు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక సిబిఎన్ అని ఉంటుంది, క్రిస్టియన్ బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్ అని. దాన్ని స్థాపించింది ప్యాట్ రాబర్సన్ అని ఒక వ్యక్తి అన్నమాట. యేసు ప్రభు ఆయన దర్శించిన తర్వాత ఆయన ఇంటిలో ఒక పిక్చర్, దేవునికి ఇష్టం లేని ఒక నూడ్ పిక్చర్ ఉంటే దేవుడు అది తీసేయమని చెప్పాడంట ఆయన్ని. అది ఆయన తీసేసి ఆయన ఇంట్లో చాలా బీర్ బాటిల్స్ ఉన్నాయంట. దేవుడు అన్నాడు మొత్తం అన్నిటిని పారబోసేసి బయటికి పారేసేయమన్నాడంట దేవుడు. అది పడేసిన తర్వాత దేవుడు ఆయనను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఆయన హల్లెలూయా చెప్పండి. ఈరోజు ప్రభు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకొని ఇంట్లో దేవునికి ఇష్టం లేని, లేకపోతే నీ ఇంటి గోడల మీద ఎక్కడైనా ఉందేమో ఆలోచించుకో. ఒకవేళ అది మ్యూజిక్ అయి ఉండొచ్చు, ఒక సీడీ అయి ఉండొచ్చు, DVD అయి ఉండొచ్చు. ఏదైనా ఈ పగటి వేళ తుక్కు బయట పాడేసి దాన్ని తీసుకెళ్ళి హల్లెలూయా చెప్పండి. ఈ తెగుళ్ళన్నీ ఇంట్లో పెట్టుకొని ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నన్ను దీవించు అంటే ఆశీర్వాదం రాదు. దేవుని కొరకు ఏదైనా పోగొట్టుకుంటే దేవుడు రెండింతలు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి మించినది లోకములో ఏది కూడా లేదు. ప్రతి ఆశీర్వాదం ఆయన మూలముగానే మనకు వస్తుంది. మన ఇంటి గోడల మీద తెగుళ్ళు ఉన్నాయేమో, మన ఫోన్లో తెగులు ఉందేమో, ఉంటే ఆ ఫోన్ పడేసేయండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫోన్లో తెగులు ఉంటుంది, ఫోన్లో వాక్యం ఉంటుంది, ఫోన్లో అయ్యగారి ఫోటో ఉంటుంది, అన్ని దాంట్లోనే. దేవుడికి స్తోత్రం కలిగా. మనం అనుకోవచ్చు ఈ మాటలు కొంచెం ఇదిగా ఉంటాయని, కానీ ఇవే ఆశీర్వాదానికి దారి తీస్తాయి. చేతులు ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇలాంటివి ఏం చేస్తాయి తెలుసా? ఇంట్లో తెలియని చేదు, తెలియని ద్వేషం, తెలియని అసూయ, తెలియని కలహాలు పుట్టేస్తాయి. ఇవి
మీకు ఎవరికైనా డౌట్ ఉంటే వ్యక్తిగత నా దగ్గరికి రండి, నేను చెప్తాను కొన్ని వాటి గురించి మీకు. వాటి ప్రభావాలు ఎలా ఉంటాయి ఇంట్లో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మన జీవితాల్లో ఉండకుండా దేవుడు కృప చూపించును గాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇళ్లలోకి తెగులు వచ్చే ఇంకొక కారణం కూడా చెప్పి నేను ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒకసారి చదవండి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత ఇల్లు కురియును. ఈ నా మాటల దేవుని మాటల చదవండి ఇంకొకసారి గట్టిగా. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత కురియును. అంటే అక్కడ అర్థం ఏమిటి అని అంటే, ఒక ఇంటిలో గనక ప్రార్థించడానికి బద్ధకంగా ఉంటే, దేవునిని ఆరాధించడానికి బద్ధకం చూపిస్తే, ఆత్మీయ విషయాలలో బద్ధకం చూపిస్తే ఆ ఇంటి కప్పు ఏమవుతుందంట? కూలిపోతుంది. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే మన ఇల్లులు ఆరాధనతో నింపబడాలి, దేవుని సన్నిధితో నింపబడాలి. అవునంటారు కదా. అందుకే నేను గృహప్రవేశంలో ఒక మాట చెప్పాను. దేవుడు మోషేతో ఏమంటాడంటే, నేను పర్వతంతో నీతో మాట్లాడినట్టుగా నీకు మాదిరి చూపించినట్టుగా నువ్వు కట్టు అంటాడు. అప్పుడు ఒక మాట రాస్తుంటుంది, అతడు దేవుడు చెప్పినట్టుగా కట్టినప్పుడు దేవుని సన్నిధి అతని ఇంటిలోనికి వచ్చిందంట. దేవుడు మనకి చెప్పలేదా? ఎన్నో చెప్పాడు, మన ఇంట్లో ఏముండాలో చెప్పాడు. మత్తయి 5వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు చదివితే అనేకమైన ఇళ్లల గురించి రాయబడింది. ఆ ఇళ్లలో ఒకటంటాడు, నువ్వు గదిలోనికి వెళ్ళినప్పుడు నీ ఇంటిలో తలుపు వేసుకొని నీ పరలోకములో ఉండు తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలంటే ఇంట్లో చేయమన్నాడు అక్కడ. అంటే ఇంట్లో ఏముండాలి చెప్పండి? ప్రార్థన ఉండాలి. ఇదిగో నా మాటలు వినువాడు తన ఇంటిని బండ మీద కట్టుకుంటాడు. అంటే ఇంట్లో వాక్యం ఉండాలి. మీరు ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం కలిగి అక్కడ పలికితే అది జరుగుద్ది అంటాడు, లేదంటే అది రివర్స్ మీతో పాటు వెళ్ళిపోతుంది అంటాడు దేవుడు. దేవుని వాక్యం చదవాలి, నువ్వు అర్థం చేసుకోవాలంటే. దేవుని వాక్యమును ధ్యానించుకున్నప్పుడే అనేక విషయాలు నేర్చుకుంటానికి దేవుడు మనకి కృపిస్తాడు. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. నీ ఇంటిని ప్రార్థనతో, దేవుని ఆరాధనతో నింపాలి. ఒక మాట చెప్పిన, ఎక్కడ కుటుంబ ప్రార్థన ఉంటుందో, ఎక్కడ కుటుంబంగా ఆరాధిస్తారు, ఎక్కడ వ్యక్తులు ఇళ్లలో ప్రార్థన చేస్తారు, ఆ ఇంటిలోనికి శత్రువుని దేవుడు రానివ్వడు. నీకు శత్రువుకి మధ్యలో గోడ ప్రార్థన. ఆ కుటుంబ ప్రార్థన లేకపోతే లోపలికి చొరబడేది ఎవరు చెప్పండి? శత్రువు. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినట్లు, ఇదిగో ఈ తెగులు ఏమవుతుంది అని అంటే ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. దేవునికి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నేను ఒకటే చెప్తున్నాను, నిన్ను సరిచేసే దేవుని సేవకుడు వైపు చూస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆశీర్వాదాల కొరకు సేవకులను కలిసి తిరగబాకండి, సరిచేసే సేవకులను కలిసి తిరగండి. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈ రోజులో మనుషులకు కావాల్సిన ఆశీర్వాదాల కొరకు పరుగులు తీస్తున్నారు. నువ్వు పరుగులు తీయాల్సిన ఆశీర్వాదం కాదు, నీ జీవితాన్ని పవిత్రపరిచి పరలోక రాజ్యానికి సిద్ధపరిచి పరిశుద్ధపరిచి ఆ బోధకును ఇష్టపడాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలు కొన్ని సందర్భాలు, అందుకే మన ఇళ్లలో మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ రాత్రులు భయంకరమైన పరిస్థితులు, నిద్ర పట్టదు. శత్రువు ఆ ఇంట్లో కంటిన్యూస్గా శోధన తిరుగుతూ ఉంటాడు, కనబడతా ఉంటాడు. ఎవరో తలుపులు గుద్దినట్టు ఉంటుంది. నువ్వు పోలీసు ఫోన్ చేస్తావు, ఆయన చూస్తే ఆవిడలేడు అక్కడ. అర్థమైంది నా మాట? అక్కడ తలుపులు గుద్దితే ఎవరు చెప్పండి? ఆ రాత్రి శబ్దం చేసింది ఎవరు? భయపెట్టింది ఎవరు?
ఎందుకు వచ్చాడు ఇంటికి? లోపల లేదు కాబట్టి. ఏమి లేదు లోపల? చెప్పాలి. ప్రార్థన లేదు, కుటుంబారాధన లేదు, వ్యక్తిగతంగా ప్రభుని స్తుతించే సమయం లేదు. అది లేని ఇంటిలోనికి శత్రువు చొరబడతాడు. చొరబడి తెలియకుండా నిన్ను రోజుకి ఒక స్థితిలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు గ్రహించుకునే లోపలే చాలా నష్టం అయిపోద్ది. ప్రభు ఈరోజు నీకు చెప్తున్నాడు, ఇప్పుడైనాను తెలుసుకుంటే ఆ భయంకరమైన నష్టం నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఆ భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల అనుగ్రహిస్తాడు. నమ్మితే చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. నా వాక్యం ఇది కాదు, కానీ ప్రభు నన్ను నడిపించాడు ఆ విషయంలోకి. కనుక మన ఇల్లులు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, మన ఒంట్లోకి వచ్చే తెగులు కంటే ఇంట్లోకి వచ్చే తెగులు గురించి ఆలోచించుకోవాలి. హల్లెలూయా చెప్పండి. ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత సంపాదించుకున్నా, ఎంత పేరు తెచ్చుకున్నా, ఇంట్లో తెగులుంటే ఏమైనా ఉపయోగం ఉందా? మాట్లాడరేంటి? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సో మనం మాట్లాడుకుంటున్న అంశం ఏంటి చెప్పండి? మర్చిపోయారా? ఏంటి? ఒట్టు. చాలాసార్లు దేవుని దగ్గర మనం ఏం చేస్తాము? ఇక్కడ అదే అన్నాడు, నా మాట వినట్లేదు, నా మీద నమ్మకం ఉంచట్లేదు, నాకు దగ్గరగా రావట్లేదు అనే మాటలు ఏంటంటే, దేవుడి దగ్గర మాత్రం ఒట్టు పెట్టావు, నేను నిన్నే నమ్ముతాను ప్రభువా, నీవు తప్ప నేను ఎవ్వరి వైపు చూడను, ఎక్కడికి వెళ్ళను, నిన్నే అనుసరిస్తాను, నువ్వు చేసిన ఒట్టేంటి అంటున్నా. ఇప్పుడు అంటే దానికి ఆపోజిట్ ఖచ్చితంగా నువ్వు చేస్తుంటే ప్రభు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఒక ఒట్టు అనేది బలవంతంగా చేసేది కాదు, వ్యక్తిగతంగా మనకు మనం చేసిన వాగ్దానం అది. అవునంటారు కదా. మీరు చేసిన ఒట్టు బలవంతంగా చేశారా? ఎవరు బలవంత పెడితే చేశారా? మీకు మీరుగా వ్యక్తిగతంగా చేసిందా? మాట్లాడాలి. మీకు మీరు వ్యక్తిగతంగా చేసిన వాగ్దానం ఎవరితో? దేవునితో. మరి ఆ దేవునితో చేసుకున్న గుర్తుపెట్టుకో, మనుషులతో కాదు. ఆ దేవునితో చేసిన ఆ మాటలు చదువుదాం, ఒక్కసారి చదవండి. ఆ 4 రిఫరెన్స్లు ఖచ్చితంగా మనం చదవాలి. నేను ఈ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా వాక్యం మనకి అర్థాన్ని బాగా చెప్తుంది. చూడండి, ప్రసంగి 5వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొనిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులయందు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మొక్కిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొని ఉండుటయే మేలు. హల్లెలూయా చెప్పండి. నీ దేహమును శిక్షకు లోపర్చినంత పని నీ నోటి వలన జరగనీయకము. అది పొరపాటు చేత జరిగినని దోత ఎదుట చెప్పకము. నీ మాట వలన దేవునికి పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరచుకొనిదవు. నేను చెప్పింది ఏమైనా అర్థమవుతుందా మీకు? అర్థమైతే హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చాలా స్పష్టంగా రాశాడు, నువ్వు ఏదైనా దేవునికి చేసుకుంటానంటే అది మీరు చెల్లించాలి. తొందరలో చెప్పేస్తాం మనం. నేను టీవీ పరిచయం మొదలుపెట్టినప్పుడు రోజు సడన్గా ఒక ఆయన ఫోన్ చేస్తున్నాడు, నేను ఒట్టు చేసుకున్నాను అండి, మీకు ఒక పెద్ద కారు కొని ఇవ్వాలన్నాడు ఒక ఆయన. ఆ రోజు ఫోన్ చేశాడు అంతే, మళ్ళీ ఈ రోజు వరకు ఫోన్ లేదు. అలా చెప్పండి, నాకేం బాధ లేదు, నువ్వు ఒట్టు చేసుకుంది ఎవరితో? ఆయన మీరు చూసుకోండి, నాకేంటి అంటే. తొందరలో చాలా ఒట్లు చెప్పేస్తూ ఉంటాం మనం. కానీ ఇక్కడ అంటున్నాడు, అలా చేసుకోకుండా ఉండటమే మంచిది. నువ్వు చేసి చేయకుండుట కంటే చేసుకోకుండా ఉండటమే మంచిది. ఇంకా చూడండి, ఇంకొంచెం అర్థం అవడానికి ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 21వ వచనం. నీ దేవుడైన యెహోవాకు మొక్కిన తరువాత ఆ మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు.
నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దాన్ని రాబట్టుకొనును, అది నీకు పాపమగును. నీవు మ్రొక్కిన కొనిన ఎడల నీ యందు ఆ పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణలను అర్పింపవలెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చూసారా, దేవుని వాక్యము ఎంత స్పష్టంగా రాస్తుందో. మొక్కుబడిని చెల్లించుటకు తడువు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీ వలన దానిని రాబట్టుకొనును. నేను ప్రార్థన చేసినప్పుడు అనుకున్న, ప్రభువా ఈ రోజు వరకు చేసిన అన్ని క్యాన్సిల్ చేసేయండి, ఈ రోజు నుంచి కొత్తదని. కుదరదన్నాడు దేవుడు. మన తెలివితేటలు ఉంటాయి కదా, ప్రభువా నీ తెలుసో తిరిగి మొత్తాన్ని చాలా చెప్పేసాను, దయచేసి క్షమించి అన్ని కొట్టే. ఇక రెండే నాయన, ఒకటి నీ సేవ చేస్తాను, 2 నేను నా రాబడిలో నీకు ఇస్తాను. ఈ 2 మాత్రం తీర్మానాలు, మిగతా అన్నీ క్యాన్సిల్ చేయి. ప్రభువా చాతాగే కుదరదో, అది క్యాన్సిల్ అవ్వదన్నాడు దేవుడు. నువ్వేమన్నా మనిషితో ఏంటి చేసింది? నేను అన్యాయస్తుడిని కాదు, అనీతివంతుని కాదని చెప్పిన దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన. దేవుడు అన్నాడు, ఏదైనా సొల్యూషన్ ఉంటే తిరిగి నువ్వు అది చేయటానికి ప్రయత్నించాలి తప్పించి వేరే మార్గం లేదని చెప్పాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి, స్తోత్రం చెప్పాలి గట్టిగా. నాకు తెలుసు హృదయాలు మండుతుంటాయి. ఈ రోజున ఏసి వేసినా మండుతూ ఉంటుంది. ఎందుకంటే 3ంటికి లేగుతా ప్రభువా, ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. హల్లెలూయా చెప్పండి. రాసినవి కూడా ఉంటాయి, చదువుకోండి, ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోండి. నేను ఈ రోజు నుంచి ఇది నేను చెయ్యను ప్రభువా. ఆ ఒక్క వారం వచ్చావు, నెక్స్ట్ రోజు నుంచి కావను మౌలే. ఒక బలమైన వాక్యం విన్న తర్వాత, ప్రభువా 9:55 10ంటికి అయితే వచ్చేస్తాను ప్రభువా. అయిపోయింది తీర్మానం. అదొక 2 రోజులు సాగింది, 2 వారాలు. హల్లెలూయా చెప్పండి. నా మాట మీరు అర్థం చేసుకోవాలి. నేను చెప్పడంలో నాకేంటి లాభం కాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఆశీర్వదించడానికి. నువ్వు దేవునితో ఏం చేసుకున్నావు చెప్పండి? ఒట్టు చేసుకున్నావు. అందరూ చెప్పండి, ఏం చేసుకున్నాం? 6వ అధ్యాయం కూడా ద్వితీయోపదేశకాండం 13-15 వచనాలు చూడండి. 6వ అధ్యాయం 13-15 వచనాలు. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. మీరు ఇతర దేవతలు అనగా మీ చుట్టూన్న జనముల దేవతలు సేవింపకూడదు. నీ మధ్య నీ దేవుడైన యెహోవా రోషము గల దేవుడు కనుక నీ దేవుడి కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకుని దేశములో ఉండకుండా నిన్ను నశింపజేయును. హల్లెలూయా చెప్పండి. ఏమండి, మనం తీసుకున్నది ఎవరితోనంట? రోషం కలిగిన దేవుడు, అగ్ని నేత్రములు కలిగిన వాడు. ఆయన అంటాం కదా, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాంతర్యామి. ఆ దేవునితో నువ్వు చేసింది ఒట్టు చేసి నువ్వు ఆయన ముందు తీసుకున్న తీర్మానాన్ని ఎంత చులకనగా చేసుకుంటున్నావు. మళ్ళీ రివర్స్ తిరిగి నువ్వు ఆయన మీద పడి, నాకు నువ్వేం చేయలేదు ప్రభువా, నువ్వు నాకు అది ఒట్టు చేసావు, ఇది ఒట్టు చేసావు, అది చేస్తానన్నావు, ఇది చేస్తానన్నావు. ఆయన చేయగలడు, కానీ నువ్వు చేసావా లేదా? నిలబెట్టుకున్నావా లేదా? ఆయన నిలబెట్టుకున్నాడు కాబట్టే నువ్వు నిలబడున్నావు ఈ రోజున. ఆయన మారలేదు కాబట్టే నువ్వు మాయమైకుండా ఉన్నావు ఈ లోకంలో. నమ్మితే చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. ఆయన నమ్మదగిన వాడు కాబట్టే ఈ రోజుకి నువ్వు ఇలా ఉన్నావు. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. సంఖ్యాకాండంలో కూడా చూడండి, 30వ అధ్యాయము 22వ వచనం అనుకుంటా. 2వ వచనం. ఒకడు యెహోవాకు మొక్కుకొనిన ఎడల లేక దానిని బద్దుడొకటకు ప్రమాణం చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోటి నుండి వచ్చిన దాన్ని అంతయు నెరవేర్చవలెను. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఇంకొక మాట కూడా, లేవియాకాండము 5వ అధ్యాయం 4-5 వచనాలు కూడా. మరియు కీడైనను మేలైనను మనుషులను వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని
చేసేదమని పలుకు మాటలలో మరి దేనైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకునే నెడల అది తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. అంటే ఎందుకు ఈ రెఫరెన్స్లు నేను చదివించానంటే, తీసుకున్న ఒట్లో చాలా విషయం ఉంది. బైబిల్లో ఒక ఆయన అంటే ఒట్టు యొక్క ప్రభావం తెలియకో మరేంటో కానీ ఒక ఒట్టు తీసుకున్నాడు, అది చాలా ప్రమాదానికి గురి చేస్తుంది. చెప్తాను ఎవరో, జెఫ్తా. దేవుడితో అన్నాడు, ప్రభువా నేను యుద్ధం గెలిచిన తర్వాత ఏది ఫస్ట్ నాకు ఎదురు వస్తుందో దాన్ని నేను చంపేస్తా. తన సొంత కూతురు ఎదురొచ్చింది. ఉన్న ఒక్క కూతురు ఎదురొచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి మరి చెప్పండి? చూసారా, తీసుకునే ఒట్టు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు రోషములో ర్యాష్గా ఆలోచించుకోకుండా నువ్వు తీసుకోకూడదు. ఆ తీసుకున్న తీర్మానం ఎంత భయంకరమైనదో చూడండి. నాకు ఏది ముందు ఎదురు వస్తే అది నేను నీకు ఇచ్చేస్తాను ప్రభా, చంపేస్తాను, అది ఇది అన్నాడు. కానీ వాక్యం ఏముందంటే నరహత్య చెయ్యకూడదు. హల్లెలూయా చెప్పండి. కానీ ఇక్కడ ఒట్టు చేసేసుకున్నాడు. ఆయన చెప్పిన మాటే అది. ఫస్ట్ ఎవరు ఎదురొచ్చారంట? తనకున్న ఏకగా ఒక కుమార్తె. చాలాసార్లు జాగ్రత్త, దేవుడి దగ్గర నువ్వు చేసే మాటలు ఒట్లు, నా కుమారుడి మీద ఒట్టు ప్రభా అంటాం. జాగ్రత్త మాట. ఒట్టు పెట్టిన ప్రభా, నా కుమారుడు నీకు ఇస్తా, నా కుమార్తె నీకు ఇస్తా అని మాట తప్పిపోకూడదు నువ్వు. ఎందుకు అనంటే నువ్వు ఒట్టు చేసుకున్నది ఎవరితో చెప్పండి? దేవాది దేవునితో. చేతులెత్తి ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? అందుకే దేవుడు అన్నాడు, నువ్వు చేసిన ప్రతి ఒట్టును దేవునికి నువ్వు చెల్లించాలి. చెప్పండి, ఏం చేయాలంట? నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో అదొక సూచన తెలుసా? దేవుడి దగ్గర చేసిన ప్రతి ఒట్టుని నువ్వు లోబడటం. కీర్తనలు 22:25 చూడండి. కీర్తనలు 22:25. ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులను నేనేం చేస్తానంటాడు? చెల్లించదను. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. బైబిల్లో మీరు చూడండి, చాలామంది ఒట్టు చేసుకున్న వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు. అవునా? బైబిల్ చదివితే ఈ ఒట్టు ఏం చేస్తుందంటే దేవునికి ఘనత తీసుకొస్తుంది చేస్తే. హల్లెలూయా చెప్పండి. అంటే బైబిల్లో ప్రైవేట్ ఓత్స్ ఉంటాయి, ప్రైవేట్గా చేసినవి ఉంటాయి, పబ్లిక్గా చేసినవి ఉంటాయి అన్నమాట. అందుకనే లాబాను యాకోబుతో, బోయాజు రూతుతో, ఏలియా రాజుతో చెప్పిన ప్రమాణాలు ఉంటాయి. నా దేవుని పేరన అంటాడు. ఒట్టు పెట్టిన నా దేవుని పేద ఒట్టేసి చెప్తున్నా ఇది జరుగుతుంది అంటాడు. హల్లెలూయా చెప్పండి. అందుకనే అనేక సార్లు మనము దేవుని యొక్క నామాన్ని వాడేస్తాం తెలియకుండా. కానీ ఆయన నామాన్ని వాడిన తర్వాత ఆ ఒట్టుని నిలబెట్టుకోవాలి, లేకపోతే ఆయన నామాన్ని నువ్వు వ్యర్థపరిచినట్లు. స్తోత్రం లేదు. ఒక ఒట్టు చేస్తే దాంట్లో 3 ఉంటాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక మనిషి ఒట్టు చేస్తే నెంబర్ 1, నువ్వు ఆ వ్యక్తికి వాగ్దానం చేసినట్టు. 2, దేవుణ్ణి సాక్ష్యం పెట్టినట్లు. 3వది, అది తప్పిపోతే శిక్షించమని నువ్వు ఒప్పుకున్నట్టు. యాకోబు 5:12 చదవండి, చివరి మాట. కొంతమంది దేవుడితో ఒట్టు పెట్టుకున్నట్టున్నారు, నీ మందిరంలోకి వచ్చాక పడుకుంటాను ప్రభు అని. ఇంత వాక్యం చెప్తుందని నిద్రపోతున్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏమనగా ఆకాశము తోడను భూమి తోడను మరి దేని తోడను కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును, కాదంటే కాను అని ఉండవలెను. సహోదరులారా, ముఖ్యమైన సంగతి. ఇంగ్లీష్లో అంటాడు బ్రదర్స్ అబౌవ్ ఆల్. ఈ బ్రదర్స్ అనే మాట ఎవరితంటే బయట ఉన్న వాళ్ళతో కాదు, దేవుడు సంఘములో ఉన్న వాళ్ళతో.
బ్రదర్స్, మనందరం బ్రదర్స్ సిస్టర్స్ ఎక్కడ? దేవుని కుటుంబంలో. ఈ దేవుని కుటుంబంలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, సహోదరులారా అంటే దేవుని సంఘములో ఉన్న వాళ్ళతో అందరితో చెప్తున్నాడు. అబౌవ్ ఆల్ అంటే ముఖ్యమైన సంగతి అంటే అబౌవ్ ఆల్ అని ఎందుకనంటే దాని ముందు అధ్యాయాలు చదివితే చాలా గొనుగుడు సనుగుడు ఇవన్నీ ఉన్న వీటన్నిటికంటే దేవుడు అంటున్నాడు, ఆకాశము తోడ కానీ భూమి తోడ కానీ మరి దేని తోడను కానీ ఒట్టు పెట్టుకొనక మీరు తీర్పు పాలు కాకుండానట్లు. అంటే ఒట్టు పెట్టుకొని చెయ్యకపోతే ఏముందని అర్థం? ఇప్పుడు తీర్పు ఉందని అర్థం. అందుకే నేను ఇందాక చెప్పా, నువ్వు ఒట్టు పెట్టినప్పుడు ఒకటి వాగ్దానం చేస్తున్నావు, రెండు దేవుణ్ణి సాక్షిగా పెట్టావు, మూడవది నీకు నువ్వుగా నేను అది చెయ్యకపోతే తీర్పు రాని అని ఒప్పుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి మరి? దాన్ని చెప్పాలి మీరు. ఇప్పుడు ఏం చేయాలి? తీసుకున్న ఒట్టును పాటించాలి. నేను ప్రేయర్ టవర్లో ప్రార్థన చేస్తాను, ప్రభు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఎవరితో చేసే ఒట్టు? మాట్లాడరేంటమ్మా? అది ఖాళీగా ఉందంటే నువ్వు దేవుని దగ్గర తీసుకున్న ఒట్టు నిలబెట్టుకోవట్లా. దానికి సాక్ష్యం ఎవరు? సేవకుడు కాదు. సాక్ష్యం ఎవరు కాదు. దేవుడు అన్నాడు, నేనే సాక్షిని. బికాస్ నువ్వు నా దగ్గర చెప్పావు అన్నమాట, నాతో నువ్వు వాగ్దానం చేశావు. తిరిగి దేవుడు నిన్ను ఇప్పుడు తీర్పు తీర్చే హక్కు ఉందా లేదా? ఎందుకంటే నువ్వు చెప్పితేనే. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. అందుకే అండి ఇక్కడ ఏమన్నాడంటే భూమి తోడను కానీ మరి యాక్చువల్గా మత్తయి సువార్తలో కూడా దేవుడు ఎందుకు యేసుప్రభు ఆ మాట చెప్పాడంటే, ఆ రాజు పరిసయ్యులు ఉంటారు కదా, సద్దూకయ్యులు, ఆత్మీయతలో హై లెవెల్లో ఉన్నోళ్ళు, వాళ్ళందరంటండి ఇది ఒక కొత్త సిస్టమ్ మొదలెట్టారు. ఏంటంటే ప్రజల్ని మోసం చేయడానికి ఆత్మీయతలో ఉన్నాడు. గో ఒట్టు, మా నాన్న ఒట్టు అని చెప్పేసి దేవుడి పేరు ఎత్తుకుని ఒట్టు పెట్టి ఉత్తినే అనమాట, ఒట్టు వెరికే కానీ పాటించేదేమీ లేదు. వాళ్ళని చూసి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో చెప్పిందే మనం చదివాం. ఇక్కడ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున ఒట్టు పెట్టుకొని అబద్ధాలు ఎక్కువైపోయినాయి కానీ సత్యం తక్కువైపోయింది. ఒక సర్వే చేశారంట, రోజు 86% మంది తల్లిదండ్రులతో అబద్ధం ఆడతారంట, 75% స్నేహితులతో అంట, 73% అన్నదమ్ములు అక్క చెల్లెలతో అంట, 69% భర్త భార్యతోనూ భార్య భర్తతోనూ, 43% ఉద్యోగాల్లో అంట. చెప్పండి, ఇదంతా ఏంటి? అబద్ధాల పర్సంటేజ్. హల్లెలూయా చెప్పండి. దేవునికి గట్టిగా హల్లెలూయా చెబుదాం, గట్టిగా హల్లెలూయా చెబుదాం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అందుకే పేతురు కూడా చూడండి, అబద్ధాల మీద అబద్ధాలు ఆడాడు. నువ్వు యేసు ప్రభుతో తిరిగా కదా అంది, నేను ఎప్పుడు తిరిగా? అబద్ధం నుంచి ఇంకొకటి తీసుకొచ్చుకున్నాడు. దేవుడు మన దగ్గర నుంచి సత్యమును మాత్రమే కోరుకుంటున్నాడు ఆయన. అందుకన్నాడు, నువ్వు అవునంటే అవునుగా ఉండాలి, కాదంటే కాదుగా ఉండాలి. దేవునికి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. కనుక ఈ రోజు నుంచి మనందరము తీర్మానం తీసుకుందాం. మీరు తీసుకోరని నాకు తెలుసు. ఇంత విన్న తర్వాత అమ్మో ఇంకా జీవితంలో దేవుడితో ఒట్టు పెట్టుకోకూడదు, కానీ అది నాకు తెలుసు కాబట్టి ఒట్టు పెట్టుకున్న దాన్ని పరిష్కరించుకుందాం. ఇప్పుడు మరి ఇంక వేరే మార్గం లేదు కదా. తండ్రి నన్ను క్షమించు నాయన, ఒట్టు చేస్తే తెలియకుండా అయిపోయింది, నన్ను క్షమించి మళ్ళీ నూతన జీవితం వద్దే. ఇక నూతన జీవితం లేదు, ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇక నువ్వు చేయాల్సింది ఏంటంటే కరెక్ట్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు ఈ రోజున. నీకు తెలియకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు చూసావా, తెలియకుండా వస్తున్న బాధలు, తెలియకుండా వస్తున్న వేదనలు, అంటే జీవితంలో కారణాలు తెలియకుండా ఈరోజు ఎందుకు అనున్నా చూడు, ఆ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చాడు ఈ రోజున దేవుడు. అన్నాడు, కొంచెం నువ్వు సరి చేసుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. దానికి మనం చేయవలసింది ఏంటంటే
నీ నోటి మాటల్లో ఈ రోజు నుంచి సత్యం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? వద్దులే, ఇక నేను దాన్ని ఎడదీస్తే ఇప్పుడు మీ అందరికి బాధ కలుగుద్ది. అమ్మ చర్చికి రాలేదు, ఏంటండి చర్చికి రాలేదు అన్నాం అనుకో, సత్యం చెప్తారు అబద్ధం చెప్తారు చెప్పండి? అర్జెంట్ పని అయ్యగారు ఉత్తిన ఇంట్లోనే ఉన్నారు, అర్జెంట్ పని అంట. నీ మాటలలో ఏముండాలి? సత్యం ఉండాలి. సామెతలు 12:22 ఈ మాట చెప్పి ప్రార్థన చేస్తా. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకి ఇష్టలు. నువ్వు అబద్ధం ఆడితే దేవుడికి నువ్వంటే ఇష్టం లేదంతే. ఆయన ఎందుకు ఆడాలి? జరిగింది చెప్పేసుకుంటూ పోద్దిగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందుకే నేను అన్నా, అబద్ధం ఆడితే ఆన్సర్ నువ్వు చెప్పాలి, సత్యం చెబితే సత్యం ఆన్సర్ చెప్పుకుంటుంది. అర్థం? హల్లెలూయా చెప్పండి. నువ్వు నిజం చెప్పుకుంటే నువ్వేం ఆన్సర్ చెప్పక్కల, నిజమే ఆన్సర్ చెప్తుంది ఒక రోజున. కానీ అబద్ధానికి ఇంకో అబద్ధం కలిపి, అబద్ధానికి ఇంకో అబద్ధం కలిపితే, అబద్ధానికి ఇంకొక అబద్ధం కలిపితే, అబద్ధాలకి తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ఫాదర్ ఆఫ్ లైస్. ఎవరు? మీకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పలేదు, మీరే అనుకున్నారు. రెండవది, నువ్వు వాగ్దానం చేసిన ప్రతి ఒట్టుకి జాగ్రత్తగా ఉండాలి. రెండవది, నువ్వు ఎలా పలకాలంటే గుర్తుపెట్టుకోండి, ఇక నుంచి నువ్వు చెప్పాల్సింది ఏంటంటే, దేవుని చిత్తమైతే అది జరగని, దేవుని చిత్తమైతే అని వాగ్దానం చేయాలి. హల్లెలూయా చెప్పండి. ఆయన చిత్తం లేకపోతే ఏది మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి వాగ్దానం చేసినప్పుడు. సంఘంతో, దేవుని సన్నిధానంలో, దేవునితో, దైవ సేవకుడితో తీసుకున్న ఆ తీర్మానాల్లో మనము ఖచ్చితంగా నిలబడగలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మూడో మాట, చివరి మాట, ఆ తీసుకున్న తీర్మానాన్ని ప్రవర్తించడానికి నమ్మకస్తులుగా ఉండాలి. 15వ కీర్తన చూడండి, మనం చదివిన కీర్తన మాట చదివి నేను ముగిస్తాను. 15వ కీర్తన 1-5 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అటివాడు నాలికతో కొండములాడు, తన చిలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు. తన ద్రవ్యమును వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకునుడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడ్డు. ఈ ప్రకారం చేయని వాడు కదల్చబడిపోతాడు. అంతే కదా, పెద్ద అర్థం చేసుకుని లోతేమి లేదు అందులో. దేవుడు అన్నాడు, ఇలా ఉంటే స్థిరంగా అన్మూవబుల్, కదిలించబడవు అన్నాడు. లేకపోతే కదిలించబడతావు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు అన్న ఒక బ్రదర్ అడిగారు, చేయొచ్చా అని. ఇదే ఆన్సరు. హల్లెలూయా చెప్పండి. చాలామంది ఈ రోజున ఇది ఒక వ్యాపారం పెట్టుకుంటున్నారు. ఇంట్లో చక్కగా ఖాళీగా కూర్చోవచ్చు, డబ్బులు ఇస్తే చక్కగా వడ్డీ వస్తుంది నెలకి. నువ్వు మాట చెప్పిన, నువ్వు తీసుకున్నప్పుడు చాలా సంతోషంగా తీరుతాడు, నవ్వుకుంటా 32 పళ్ళుతో తీసుకుంటాడు. కానీ ఇచ్చేటప్పుడు పళ్ళు కొరుక్కుంటూ ఎత్తాడు. గుర్తుపెట్టుకో, ఏడ్చుకుంటూ ఎత్తాడు, శాపనార్థాలు పెట్టుకుంటూ ఎత్తాడు. ఎందుకు నీకు ఆ బాధ? ఎందుకు నీకు ఆ బాధ అంట? నా మాట అర్థమైతే హల్లెలూయా చెప్పండి. తీసుకున్నప్పుడేమో అస్సలు నువ్వు దేవుళ్ళు అంటాడు, మాటలు మరి వాడతాడు, దేవుళ్ళు అంటాడు. అసలు ఈ లోకంలో నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ అదిగో ఆదరించలేదు, అసలు నేను జీవితంలో నిన్ను మర్చిపెట్టు ఒట్టు. తిరిగి ఇచ్చేటప్పుడు చూడాలి ఆ ఒట్టేంటో. నిన్ను మర్చిపోనన్నవాడు ఎవరు ఏం చేసుకుంటావు చేసుకో, తీసేసుకున్నవాడు మాటలు ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు అడుగుతున్నప్పుడు ఏం చేస్తావు చేసుకో,
నేను ఐపీ పెట్టేస్తా. ఇక అప్పుడు చూడాలి వాళ్ళ పరిస్థితి. ఎందుకు ఇవ్వటం, ఎందుకు తెచ్చుకుంటాం. అవి ఇళ్ళల్లోకి వస్తే ఇంటిని కూల్చేస్తాయి, పిల్లల మీద బాధిస్తాయి. దేవుడికి ఇచ్చిన దాన్ని ఆనందించుకుంటూ, అందుకే ఇందాకన్నాడు లేజీ పర్సన్, పని చేయని వాడు తన ఇంటిని తానే కూల్చుకుంటాడు. ప్రసంగిలో ఇల్లు అంటే శరీరం అని కూడా అంటాడు. ఇల్లుని చాలా అర్థాలతో బైబిల్లో చెప్పాడు. నీ సొంత దేహం అనే ఇంటిని నువ్వే కూల్చుకుంటున్నావు. ఏదో ఒక పని చేస్తూ ఉండాలి, చేస్తుంటే మనకు అది ఆశీర్వాదం. హల్లెలూయా చెప్పండి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని మాటలు విని ఈ రోజు నుంచైనా మంచి తీర్మానాలు తీసుకుందాం. వాక్యం విన్న ఆ క్షణం మాత్రమే కాదు, ఆ ఒట్లన్నీ రాసాడు, ఆయన పుస్తకాలు ఉన్నాయి. నువ్వు మర్చిపోయావు కానీ ఆయన మర్చిపోవాలా. అది అంటున్నాడు, అది తిరిగి నేను రాబట్టుకోగలను అంటున్నాడు దేవుడు. నేను తిరిగి తీసుకురాగలను నా ఒట్లోనికి. ఎలా తీసుకురావాలో దేవునికి బాగా తెలుసు. ఆ మాట కూడా ఉంది కదా, నాకు చదివాం. కానీ దేవుడు అంటున్నాడు, పోన్లే వద్దులే, ఇక నుంచి మొత్తం కొత్త తీర్మానం తీసుకురా. చూడండి ఎక్కడ ఉందాలాగా లేదు. దేవుడు అంటున్నాడు, ఏదైనా నువ్వు నాతో తీర్మానం చేయాల్సిందే. నేను నీ చేస్తే ఎలా వాదిస్తున్నావు. హల్లెలూయా చెప్పండి. నా ఒక్క మాట, ఎవరైనా ఈ రోజున తీసుకున్న ఒట్టు నిలబెట్టుకోవాలి. హల్లెలూయా చెప్పండి. నా దగ్గరికి వచ్చి చాలామంది అంటారు, పాస్టర్ గారండి నేను అలా ఉన్నాను మీ దగ్గర అంటాడు. ఒట్టండి అయ్యారండి. నేను అంటా, చాలా ఒట్లు చూసాను నేను. నువ్వు అన్నావంటే అసలు ఉన్నావు అని చెప్తాను నేను. వాళ్ళందరూ వేరే గారు, నేను వేరు అంటాడు. నిజమే కానీ నువ్వు వేరు. వాళ్ళందరూ చాలా కాలం ఉన్నారు, నువ్వు 2 రోజులు వెళ్ళిపోయావు. వాళ్ళు కొంతకాలం అన్నా నిలబెట్టుకున్నారు ఒట్టు, నువ్వు 2 రోజులు కూడా. అందుకే అన్నావు వాళ్ళు వేరు నేను వేరు. అర్థమవుతుందండి. చాలామంది అస్సలు ఒట్టు అయ్యారు, సంఘం మాంతి ఒట్టు అంటారు. హల్లెలూయా చెప్పండి. ఈ మాటలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి చెప్పండి, ఎక్కడికి వెళ్ళిపోయినాయి? మరి చెరుపుకునేది ఏమైనా ఉందా? మరి నువ్వు చెరిపితే జరిగేది కాదు, ఆయన రాసేసుకున్నాడు అక్కడ. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించాడు ప్రార్థనలో. దేవుడు అన్నాడు, అన్నీ నువ్వు పాటించు, మొదలెట్టు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. అన్నీ పాటించినాడు. మీరు నమ్మరు. నా దేవుని దగ్గర తీర్మానం, ఉదయం నేను 3ంటికి ప్రేయర్ చేయాలని. ఎప్పుడు లెగుస్తూ ఉంటాను. ఈ మధ్యకాలంలో లేటుగా పడుకుని ఉన్నాను, కానీ ప్రభు నన్ను 3ంటికి లేపుతాడు. నేను తీసుకున్న తీర్మానం పైన శ్రద్ధ చూపిస్తే ప్రభువే లేపుతున్నాడు నన్ను ప్రార్థించడానికి. నేను నా ప్రార్థన, ప్రభు చాలా విషయాల్లో నిలబట్ల, నేను నాకున్న పరిస్థితులు బట్లని చాలా నేను ప్రార్థన చేసిన. ప్రభు అంటున్నాడు, తీసుకుని ఉంటే నిలబడాల్సిందే, తప్పదు, నువ్వు దాన్ని తీసేయటానికి లేదన్నాడు ప్రభు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే నువ్వు ఒట్టు పెట్టుకున్నది మనుషులతో కాదు, నువ్వు ఒట్టు పెట్టుకున్న దేవునితో. ఈ ఉదయకాలం ఒట్టు అనే మాటలో 2 పదాలు ఉంటాయి. ఒకటి సత్యము, రెండవది నమ్మకత్వం. ఆ 2 పదాలు కలిస్తే ఒట్టు. నా మాట వింటున్నారా? ఒట్టు అనే పదములు ఏమున్నాయి చెప్పండి? 2 పదాలు, ట్రూత్ఫుల్, ఫెయిత్ఫుల్. ఈ 2 మాటలు కలిస్తే ఒట్టు, ఓవ్ అనే మాట. ఈ 2 లేనప్పుడు మనము అది చేయనట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంతోషంగా చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెబుదాం. ఒక్క మాట కూడా చెప్పనివ్వండి. చాలాసార్లు దేవుని దగ్గర మనం తీర్మానాలు తీసుకుంటాం. ఎందుకు అవి బ్రేక్ అయిపోతాయి? ఎందుకు అవి బ్రేక్ అయిపోతుంటే, మనం మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చిన రోజే మనం అంటాం, ప్రభా నేను ఒక నమ్మకమైన నీ బిడ్డగా ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటాం. కానీ బ్రేక్ చేస్తాం. ఎందుకంటే లోకాశల వల్ల, ధనము యొక్క స్నేహం పెరగటం వల్ల పడిపోతాం. కొంతమంది, ప్రభువా నేను నిజంగా నిన్ను ఆరాధన చేస్తాను, ప్రభువా నిజమైన ఆరాధికుడిగా నేను ఉంటానంటాం. కానీ బ్రేక్ చేస్తాం చాలామంది. ఎందుకో తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉండకపోవటం వల్ల. హల్లెలూయా చెప్పండి.
దేవుడు ఆశీర్వదించిన కొలది కృతజ్ఞత కలిగి ఉండకపోతే నిజముగా ఆయన అందుకే అంటున్నా, ఆరాధనకు వచ్చినప్పుడల్లా నువ్వు చేయవలసింది పాటలో ఏకీవించడం కాదు, కృతజ్ఞత. ఆయన ఆవరణలోనికి ప్రవేశించి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఆయన ఆవరణలోనికి ప్రవేశించండి. ఆల్ థ్యాంక్ఫుల్నెస్. ప్రభా, నా ప్రక్కన 1000 మంది, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలినను. ఇదే కనబడుతుంది ఈ రోజున. ప్రక్కన 1000 మంది, పక్కన చూస్తే 10 కూలిపోతున్నారు ప్రజలు. అయినను నీవు నన్ను కాపాడేవు నాయనా. హల్లెలూయా చెప్పండి. ఆ కృతజ్ఞత ఉండొద్దా మనకి? అనేక మంది అనాథులు అయిపోయారు, అనేక మంది కోల్పోతున్నారు, అనేకొన్ని నువ్వు నన్ను క్షేమంగా ఉంచావు ప్రభా, అందుకు నీకు చాలా వందనాలు తండ్రి. ఆ కృతజ్ఞత హృదయం ఉంటే ఎవ్వరు నీకు పాట పాడమని చెప్పక్కర్లా. ఏ మ్యూజిక్ లేకపోయినా ఆటోమేటిక్గా అక్కడ స్తుతి ఆరాధన వచ్చేస్తుంది. అది లేకే నిజమైన ఆరాధికుడిగా దేవుని సన్నిధిలో ఉన్న తీర్మానములో నీవు నిలబడలేకపోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను నీ కొరకు నమ్మకంగా ఉంటాను ప్రభా, పని చేస్తాను ప్రభా అంటాం. కానీ ఎందుకు పని చేయమంటే ప్రయారిటీ మారిపోతుంది కాబట్టి. ప్రాధాన్యత మార్చినప్పుడు దేవుని దగ్గర మనం పని చేస్తామన్న మాట నుండి తప్పిపోతాం. ఆయన కానిది ఇది వేరే దేనికైనా కొంచెం ప్రాధాన్యత ఇస్తే వెంటనే ఏమవుతుంది చెప్పండి? తీర్మానం ఒట్టు ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? గట్టిగా హల్లెలూయా చెప్తారా? కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో మనం తీసుకుంటామనా, నేను ఒక నమ్మకమైన భర్తగా ఉండాలంటాను, భార్య అంటది నేను నమ్మకమైన భార్యగా ఉండాలంటది. కానీ బ్రేక్ అయిపోతాయి. ఎందుకో తెలుసా? స్వార్థము. దేవునికి స్తోత్రం కలుగుగాక. గట్టి హల్లెలూయా చెప్పండి. స్వార్థము. దేవుడు ఆ మనుషుల్ని ఏ ఏ స్థానాల్లో పెట్టారో ఆ స్థానాలు మారిపోయినప్పుడు, గృహాల్లో దేవుడు నిలబెట్టిన స్థితులు మారినప్పుడు, పొజిషన్స్ మారినప్పుడు, స్థితులు మారినప్పుడు ఒకరినొకరు నమ్మకంగా ఉండడానికి అవకాశము లేనేలేదు. హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రభు మనకు వినిపించిన వాక్యాన్ని బట్టి లేచి నిలబడి అందరం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఆలోచించుకుందాం. దేవుని దగ్గర నువ్వు తీసుకున్న అనేకమైన ఒట్టు ప్రమాణములు నిలబెట్టుకుంటున్నావా? ప్రభు నిన్ను అడుగుతున్నాడు. ఆయన ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన ఒక్క తీర్మానం ఏంటంటే, నేను మరలా తిరిగి వస్తాను ప్రభా, ఆ తీర్మానాల్లో నీకు తిరిగి వస్తాను ప్రభా, తిరిగి వచ్చి నేను నీతో తీసుకున్న ప్రతిదాన్ని చేయటానికి ఈరోజు నుంచి నేను రికవర్ చేస్తాను లైఫ్ని మరలా అని ప్రార్థన చేస్తారు. ఒక్కసారి ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. నువ్వు ప్రభు దగ్గర ఎన్నోసార్లు ఒట్టు పెట్టావు, దేవాని నీ వ్యసనం ఇంక నేను రాను, చెయ్యను, తాగను, తిరగను అని తీసుకున్నావు. కానీ అది ఎన్ని రోజులు ఉంది? ఎవరితో తీసుకున్నావు? ఒకసారి ఆలోచించుకో. దేవుని దగ్గర తీసుకున్న ప్రతి ఒట్టును నిలబెట్టుకోవాలంటున్నాడు ప్రభు. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నందుకు అందరూ ఒక 2-3 నిమిషాలు చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు. విని వెళ్ళిపోకూడదు. వినిన వాక్యాన్ని ముందు కన్నీటితో ఆయన పాదాల దగ్గర పడి ఆయన కనికరాన్ని పొందుకొని ఈ రోజున వెళ్ళాలి. కన్నీటితో పాదాలు టచ్ చేయి. ఈ రోజున నీ ముందు నిలబడుతున్న ప్రభు కన్నీళ్ళు పట్టుకుని, అయ్యా నన్ను క్షమించు నాయనా అని ఏడ్చి ప్రార్థన చేయి. నేను తప్పిపోయిన ప్రభువా, నీతో తీసుకున్న ఒట్టులో నుంచి నేను తప్పిపోయిన ప్రభు అని ప్రభు దగ్గర నువ్వు ఒట్టు పెట్టినప్పుడు ఆయన విన్నాడు. ఆ ఒట్టును ఆయన గుర్తు చేసుకొని ఉన్నాడు. అది నువ్వు చెయ్యుటయే దేవుని అందరి భయభక్తులు అంటున్నాడు దేవాది దేవుడు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఒక మాట కూడా నేను చదవాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒక మాట చదవాలి. ఈ కన్క్లూజన్ ఈ మాట చదవాలి. ప్రసంగిలో ఒక మాట ఉంది చూడండి, అది చదివి మనం ప్రార్థన చేద్దాం. అంటే అనేకసార్లు దేవుని సన్నిధికి మనం వస్తున్నాం, అర్పణలు ఇస్తున్నాం, కానీ ఆ అర్పణలు ఒట్టులు నిలబెట్టుకోవట్లేదు. కాబట్టి ఏమైపోతుందో ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1-4 వచనాలు నేను చదువుతాను. నీవు దేవుని మందిరముకు పోవునప్పుడు నీ ప్రవర్తనంతటిని జాగ్రత్తగా బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకే దుర్మార్గ పనులు చేస్తున్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీ భూమి ముందున్నావు కనుక నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునే ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులు
ఆయనకి ఇష్టం లేదు. నువ్వు మ్రొక్కిన దాన్ని చెల్లించుము. నీవు కొని చెల్లింపకుండా కంటే మ్రొక్కుకొని ఉండుటయే మేలు. చూడండి, పైన అన్నాడు బుద్ధిహీనులు అర్పించు అర్పణలు. అంటే దేవుని దగ్గర ఒట్టు బ్రేక్ చేస్తే నువ్వు ఇచ్చే అర్పణ బుద్ధిహీనులు అర్పించే అర్పణ. సాక్రిఫైస్ ఆఫ్ ఫూల్స్ అన్నమాట. ఒకడు ఒట్టును నిలబెట్టుకోకుండా దేవుని సన్నిధానికి వచ్చి ఇచ్చే ప్రతి అర్పణ అది దేవుని దృష్టిలో ఎవరిచ్చే అర్పణ అంటున్నాడు? బుద్ధిహీనులు అర్పించే అర్పణ. అట్టి అర్పణగా మనది ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి ఎలా ఉండాలి? యోనా గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు మన ప్రార్థనగా దేవుడు ఉండడానికి సహాయం చేయను గాక. చూడండి ఒకసారి, యోనా 2:8-9 వచనాలు మన ప్రార్థనగా మారడానికి దేవుడు కృప చూపించును గాక. 9వ వచనం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బళ్ళు అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, యెహోవా యుద్ధనే రక్షణ దొరుకునని ప్రార్థించెను. హల్లెలూయా చెప్పండి. నేను మొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక మాట చెప్పిన దేవుడికి ఒక అవకాశం నీకు నాకు ఇస్తున్నాడు. ఈ రోజునైనా దావీదు వలె దేవుని సన్నిధిలో, ప్రభువా తీర్మానాన్ని నిలబెట్టుకోలేదు, నన్ను క్షమించు ప్రభా అంటే ఆయన నిన్ను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆయన అంగీకరించిన తర్వాత నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు చెప్పిన ప్రతి ఒట్టును ఏం చేయాలంటే చెప్పండి, నిలబెట్టుకోవాలి. అందరూ చెప్పండి, ప్రతి ఒట్టును ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. అలా నిలబెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కంటికి కనబడనది, చెవికి వినబడనది దేవుడు. అందుకంటాడు, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అలా నువ్వు ప్రార్థన చేయి, కంటికి కనపడదు. మనం కూడా నేను చెప్పా, ప్రపంచంలో 7 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కొక్క మనిషికి 2 కళ్ళు లెక్కేసుకుంటే 1400 కోట్ల కళ్ళు చూడనిది దేవుడు నీ కోసం సిద్ధపరిచాడు. 1400 కోట్లు చెవులు వినబడనిది దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. హల్లెలూయా చెప్పండి. అది పొందుకోవాలంటే తీసుకున్న ఒట్టును నిలబెట్టుకోవాలి. ప్రార్థన చేస్తారా? ఆల్రెడీ మనం ఫెయిల్ అయిపోయాం, ఒట్టు నిలబెట్టుకోలేదు. అది దేవునితో తీసుకున్న తీర్మానంలో కానీ, ఒకవేళ వ్యసనమును మాంతని చెప్పిన విషయంలోనే కానీ, కుటుంబంలో మనం ఒకవేళ కుటుంబం పట్ల, భార్య బిడ్డల పట్ల, లేకపోతే భార్య భర్త బిడ్డల పట్ల తీసుకున్న ఒట్టేంటి? దేవుని దగ్గర పరిచర్య గురించి తీసుకున్న ఒట్టేమిటి? దేవునితో నువ్వు తీసుకున్న ఒట్టేమిటి? ప్రార్థన గోపురాన్ని గురించి నువ్వు తీసుకున్న ఒట్టేమిటి? సేవకుల గురించి ప్రార్థన చేస్తానని చెప్పి తీసుకున్న ఒట్టేమిటి? సంఘాన్ని గురించి ప్రార్థన చేసుకుంటానని తీసుకున్న ఒట్టేమిటి? ఒక కేర్ టేకర్గా నీ గ్రూప్ గురించి నువ్వు తీసుకున్న ఒట్టేమిటి? యవనస్తుల కొరకు ప్రార్థన చేయడానికి నువ్వు తీసుకున్న ఒట్టేమిటి? ఇదిగో దేవుని పని చేయడానికి, ఆయన మందిరంలో పని చేయడానికి, ఆడియో వీడియో ఆపరేట్ చేయడానికి, మ్యూజిక్ వాయించడానికో నువ్వు తీసుకున్న ఒట్టేమిటి దేవుని దగ్గర? డిడ్ యూ ఫెయిల్ అయిపోయావా? ప్రభు దగ్గరికి రా. ప్రభా, నేను తీసుకున్న బోబులో బ్రేక్ అయ్యాను, నన్ను కనికరించి ప్రభా. నీ మందిరం వచ్చే విషయంలో తీర్మానం తీసుకున్నాను. రక్షించబడిన నాడు నిన్ను తీసుకున్న తీర్మానం ఒక ఒట్టు పెట్టాను ప్రభా నీ దగ్గర. బట్ నేను ఫెయిల్ అయిపోయాను ఈ రోజున. దేవుడు అంటున్నాడు, అదే రీజన్, దాట్స్ ద రీజన్ నీ జీవితం ముందుకెళ్ళిపోకుండా ఉండడానికి గల కారణం. ఎంత ఆశీర్వాదం నీ ముందు వాగ్దానాలు కనపడినా, స్వతంత్రించుకోవలసి ఉన్నా, ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ నిన్ను ఆపుతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు కాబట్టి. గాడ్ ఈజ్ నాట్ అన్జస్ట్, నీతిమంతుడు కాదు. ఈ రోజున ప్రభు చూడాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది మీలో చేతులు పైకెత్తి ఆయన దగ్గర ఒప్పుకొని దావీదు కనికరం పొందినట్టే విరిగి నలిగిన మనస్సుతో, ఐ ఫీల్ స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని బలమైన సన్నిధి ఈ రోజున నీ హృదయాన్ని విరగొట్టబోతుంది. హృదయం విరగొట్టుకొని దేవుని సన్నిధిలో కన్నీటితో ఆయన పాదాలు తడిపి, లార్డ్, నేను తీసుకున్న తీర్మానం కొనసాగిస్తాను, వాటిని గుర్తు తెచ్చుకొని అనుసరిస్తానని
ఎందరూ ఈరోజు తీర్మానం తీసుకుంటారో వారందరికీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కనికైన పూర్ణుడుగా నీ దగ్గర ఉంటాడు. ఆయన దయ చూపించేవాడుగానే ఉంటాడు. అట్టి దయని ఇంటిలో శాపాన్ని తొలగిస్తుంది. అట్టి దయని జీవితంలో ఆటంకాలు తొలగిస్తుంది. అట్టి దేవుని యొక్క దయ జీవితంలో మేలు అనుభవించడానికి కృప చూపిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. దయచేసి స్వరాలెత్తి 2-3 నిమిషాలు ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రోజున ప్రభు ఆశపడుతున్నాడు. తండ్రి, నన్ను క్షమించు నాయనా, నిన్ను తెలుసుండి లోకంలో ఉన్న ప్రజలైతే తెలియదు ప్రభా, వాళ్ళకి తెలియక చేస్తున్నారు. నేనైతే తెలిసి చేస్తున్నాను. నేను ఒట్టు పెట్టుకొని పాటించిన వ్యక్తిగా ఉన్నాను. నిజమే, నా ఇంట్లో చూసుకుంటే సంతోషం లేదు, సమాధానం లేదు ప్రభు. చెట్టుకొకరు బుట్టకొకరైన పరిస్థితి. ప్రభు అంటాడు, దెర్ ఇస్ ఎ ప్లేగ్. ఒక తెగులు నీ గుడారంలోనికి వచ్చింది అంటున్నాడు. ఒక తెగులు నీ గోడల మీద ఉందని అంటున్నాడు. వాటన్నిటిని తీసేయాలి నువ్వు. అవి పెట్టుకొని ఆశీర్వాదం పొందలేవు. దేవునికి మాత్రమే మహిమ కలగాలి. ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ స్వరాలెత్తి ఈ ప్రాంగణమంతా ప్రార్థనతో నింపబడాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరి ప్రార్థన చేద్దాం. దేవుడు క్షమిస్తాడు నిన్నైనా, కానీ ప్రతిదీ రెస్టోర్ చేసుకోవాలి. నువ్వు పరిశుద్ధత గురించి నువ్వు తీసుకున్న తీర్మానం, బైబిల్ చదువుటలో నువ్వు తీసుకున్న తీర్మానం, నీ కుటుంబీకులతో నువ్వు తీసుకున్న తీర్మానం, నీ కోపం విషయంలో తీసుకున్న తీర్మానం, ఆతిథ్యం చూపించడంలో తీసుకున్న తీర్మానం, ఆత్మీయ ఎదుగుదలలో నువ్వు తీసుకున్న తీర్మానం, పని చేయుటలో తీసుకున్న తీర్మానం, ప్రతి తీర్మానం దేవుని దగ్గర ఈ రోజున ప్రభా నేను తప్పిపోయాను తండ్రి. ప్రార్థన చేస్తారు. 2 నిమిషాలు అందరూ స్వరాలెత్తి. పలుమారువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నిలుపుకు నే తగినట్లు జీవించనైది. పలుమారువై తొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దర్శించినావయ్యా, అందుకే గైకొనుము దేవా నీ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగనేర్పు. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోటని సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. పడదాం. ఇదిగో ఆపాదమస్తకం నీకంకితం.
జీవితం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం ఓ శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం నీ శరణం శరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రభువా మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఈ ఆశీర్వదించబడే సంవత్సరములో మేము ఆశీర్వాదం పొందుకోవాలంటే ఏమి నేర్చుకోవాలో నీ పాదముల దగ్గర కూర్చున్న మరియవలే మాకు నేర్పిస్తున్న ప్రతి మాటలకై స్తోత్రాలు. కేవలం విని వెళ్ళిపోకుండా కృప చూపించండి. నిర్లక్ష్యపు స్వభావాన్ని తీసివేయండి ప్రభువా. నీ మాటలు ప్రభువానైనా వినకుండా దురద చెవులు కలిగిన వాళ్ళు ఉంటున్నారు ప్రభువా. అవి నీ మాటలని గ్రహించుకోలేని స్థితిలో ఉన్నారయ్యా. తండ్రి కనికరించమని అడుగుచున్నామయ్యా. నీ మాటల చేత ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి. నీ మాటల చేత జీవితాలు మార్చండి నాయన. నీ వాక్యపు శక్తి చేత ప్రభువా ప్రతి జీవితాలు రూపాంతరం కలిగించండి నాయన. నీ మాటలు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాయి తండ్రి, మార్పు లేనివి తండ్రి నాయన. వినిన వాక్యాన్ని బట్టి అనుసరించి నడుచుకుంటానికి ప్రతి ఒక్కరికి నీ కృప దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేక దినాల్లో ఈ పరిస్థితుల్లో మమ్మల్ని మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. ఈ పరిస్థితులన్నీ మీరు తీసివేస్తున్నందుకు స్తోత్రాలు. ఎందుకంటే మమ్మల్ని ఆశీర్వదించే సంవత్సరమునైనా ప్రతి చోట నీ కాపుదలు మాకు అనుగ్రహించి సహాయం చేసి సంఘాన్ని దీవించమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మన తండ్రి నా దేవుని ప్రేమ, కుమారుడే పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి, ఆయన కృప, ఆశీర్వాదం మనందరిపైన సదాకాలము తోడై ఉండునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online Finney Faith.